విడాకుల గురించి శోభితతో పెళ్లి గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకులు ప్రకటన చేశాం. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయింది. ఓ బ్రేకప్ తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేం ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించామంటూ కూడా ఆయన మాట్లాడారు. దీంతో పాటు మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారు చూసుకున్నాం, ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇకపైనైనా సరే మీ గురించి మీరు ఆలోచించుకోండి, పక్క వాళ్ళ లైఫ్ కంటే కూడా అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. ఎస్, బ్రేకింగ్ న్యూస్. రీసెంట్ గా తాండేల్ సినిమా ఒక పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మరి ఇదే నేపథ్యంలో నాగ చైతన్య తన గతంలో సమంతతో పెళ్లి విడాకులపై స్పందించారు. అలానే శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన మొదటిసారి మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. విడాకులు తీసుకున్నందుకు కూడా నన్ను ఒక క్రిమినల్ని చేశారంటూ కూడా చైతన్య మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు అంటూ కూడా చైతు చెప్పుకొచ్చారు. శోభితతో పెళ్ళంటే కూడా నెగిటివ్గా తీసుకొచ్చారు. నా లైఫ్లో శోభిత ఒక రియల్ హీరో అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. ఎస్ శ్రీపాల్, అయితే మొదటిసారి నాగ చైతన్య తన గతంలో విడాకుల గురించి అలానే శోభిత గురించి కూడా మాట్లాడారు. అప్డేట్స్ ఏంటి? అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సమంత విడాకులపై సీరియస్ అయినట్టు కూడా ఎందుకంటే నాగ చైతన్య తెలుస్తున్నారు. ఎందుకంటే విడాకులు తీసుకున్నందుకు నన్ను మీరు క్రిమినల్ చేస్తున్నారు, ఎందుకంటే నేను విడాకులు తీసుకోకూడదా, మరో పెళ్లి చేసుకోకూడదా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు మీరందరూ నెగిటివ్ కామెంట్స్ తో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ తోనే మీరు నన్ను సగం చంపేసేలా ఉన్నారు. చైతన్య శోభితతో పెళ్లి అంటే కూడా మీరు నెగిటివిటీ గానే మాట్లాడుతున్నారని చెప్తున్నారు చైతన్య గారు. ఎందుకంటే ఆయన లైఫ్ లో శోభిత రియల్ హీరో అని కూడా తను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. 1000 సార్లు ఆలోచించే ఇద్దరం కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయం ఇది. ప్లీజ్ ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టండి అని సోషల్ మీడియా వేదికగా అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే సమంత రియాక్ట్ అయ్యి మొన్న గతంలో ఒక 1 వీక్ బ్యాక్ ఒక రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇతను, ఎందుకంటే ఇతను సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మరో పెళ్లి చేసుకున్న శోభిత వెళ్ళిపోవాలని ఆయన చేస్తున్నందుకు మమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టండి అని చెప్పేసి కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అయింది. అయితే శ్రీపాల్, శోభిత గురించి కూడా చేసి స్పందించారు. శోభిత అనే ఒక రియల్ హీరో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా శోభిత అంటే తనకి ఇష్టము, రియల్ హీరో అండ్ గుర్తల్లి అని కూడా అంతా చెప్పాడు. తన ఇంట్లో పిక్చర్ కూడా గుర్తల్లి. అదే విధంగా సినిమాలో కూడా సాంగ్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. నిన్ననే రిలీజ్ అయింది తండేలు. దాని సందర్భంగా కూడా నిన్న వాళ్ళు ప్రధానమంత్రిని కలవడం, ఎందుకంటే తన మీద ఉన్న లవ్ ఎఫెక్షన్ అయితే ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. అతనే ఆవిడే రియల్ హీరో అని చెప్పింది. తను కూడా ఒక నిన్న పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. నిన్న ఇంకా రియల్ ఫేస్ చూడగలుగుతాను అని చెప్పేసి తన పెళ్లిలో కూడా తన గడ్డంతోనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడైతే వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఎందుకంటే శోభిత దులిపాలను ఖచ్చితంగా రియల్ హీరో అని కూడా సంబోధించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉంటారు, ఇక నుంచి అయినా వదిలిపెట్టండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, తాండే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడని అక్కినేని నాగ చైతన్య ఫిబ్రవరి 7న థియేటర్లో విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కూడా కట్టిపడేశారు. మొత్తానికి తాండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చిపెట్టాయని చెప్పుకోవాలి. మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది. అయితే మరిన్ని కలెక్షన్స్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్లతో జనాలను ఆకట్టుకున్నారు చైతన్య. తాండేల్ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి సంతోషం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన ఇటీవలే రీసెంట్గా పెళ్ళైన శోభిత గురించి అలానే సమంతతో విడాకుల గురించి కూడా స్పందించారు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకులు ప్రకటన చేశాం. మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయింది. ఒక బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేమి ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారు చూసుకున్నాం, ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నామంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు, కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా. నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ కూడా చైతన్య రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే
తాండేల్ సినిమాకి సంబంధించి కూడా పాజిటివ్ టాక్ కూడా రాబట్టుకున్నారు నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూడా. అయితే మరి ఇదే నేపథ్యంలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు కూడా స్పందించిన చెయ్ ఒకేసారి సమంతతో విడాకులు, అలానే శోభితతో పెళ్లి విషయంలో కూడా ఆయన స్పందించుకొచ్చారు. విడాకులు తీసుకున్నందుకు నన్ను క్రిమినల్ చేశారంటూ కూడా చైతన్య మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు నెగిటివ్ కమెంట్స్ తో నిండిపోతుంది ఇన్బాక్స్ మొత్తం. శోభితతో పెళ్ళంటే కూడా నెగిటివ్ గా మాట్లాడారు. నా లైఫ్ లో శోభితనే రియల్ హీరో అంటూ కూడా చైతన్య మాట్లాడారు. అయితే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను, 1000 సార్లు ఆలోచించే ఇద్దరం కలిసి ఈ డెసిషన్ తీసుకున్నాం అనుకుని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్లీజ్ ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ కూడా జై చెప్పుకొచ్చారు. తండేల్ సినిమా కూడా రీసెంట్ గా పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఇదే నేపథ్యంలో ఇద్దరు నాగ చైతన్య కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో సమంతతో విడాకుల గురించి, అలానే శోభితతో పెళ్లి గురించి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నాగ చైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ రివ్యూస్ తో కూడా ఈ సినిమా ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో చైతన్య, సాయి పల్లవి కూడా అద్భుతంగా నటించారు. మొత్తానికి తండేల్ సినిమా గురించి కూడా మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చిపెట్టాయని చెప్పుకోవాలి. మరి ఇదే సందర్భంలో చైతన్య ఫర్ ది ఫస్ట్ టైం కూడా ఆయన సమంతతో విడాకుల గురించి, శోభితతో పెళ్లి గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకులు ప్రకటన చేశాం, మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం, కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయింది. ఓ బ్రేకప్ తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేం ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించామంటూ కూడా ఆయన మాట్లాడారు. దీంతో పాటు మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం, ఎవరి దారి వారు చూసుకున్నాం, ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది, ఎవరికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇకపైనైనా సరే మీ గురించి మీరు ఆలోచించుకోండి, పక్క వాళ్ళ లైఫ్ కంటే కూడా అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్. రీసెంట్ గా తాండేల్ సినిమా ఒక పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మరి ఇదే నేపథ్యంలో నాగ చైతన్య తన గతంలో సమంతతో పెళ్లి విడాకులపై స్పందించారు. అలానే శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన మొదటిసారి మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. విడాకులు తీసుకున్నందుకు కూడా నన్ను ఒక క్రిమినల్ ని చేశారంటూ కూడా చైతన్య మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు అంటూ కూడా చైతు చెప్పుకొచ్చారు. శోభితతో పెళ్ళంటే కూడా నెగిటివ్ గా తీసుకొచ్చారు. నా లైఫ్ లో శోభిత ఒక రియల్ హీరో అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అయితే మొదటిసారి నాగ చైతన్య తన గతంలో విడాకుల గురించి, అలానే శోభిత గురించి కూడా మాట్లాడారు. అప్డేట్స్ ఏంటి? అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సమంత విడాకులపై సీరియస్ అయినట్టు కూడా ఎందుకంటే నాగ చైతన్య తెలుస్తున్నారు. ఎందుకంటే విడాకులు తీసుకున్నందుకు నన్ను మీరు క్రిమినల్ చేస్తున్నారు, ఎందుకంటే నేను విడాకులు తీసుకోకూడదా, మరో పెళ్లి చేసుకోకూడదా అని. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు మీరందరూ నెగిటివ్ కామెంట్స్ తో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ తోనే మీరు నన్ను సగం చంపేసేలా ఉన్నారు. చైతన్య శోభితతో పెళ్లి అంటే కూడా మీరు నెగిటివిటీ గానే మాట్లాడుతున్నారని చెప్తున్నారు చైతన్య గారు. ఎందుకంటే ఆయన లైఫ్ లో శోభిత రియల్ హీరో అని కూడా తను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, 1000 సార్లు ఆలోచించే ఇద్దరం కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయం ఇది. ప్లీజ్ ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టండి అని సోషల్ మీడియా వేదికగా అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే సమంత రియాక్ట్ అయ్యి మొన్న గతంలో ఒక 1 వీక్ బ్యాక్ ఒక రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇతను, ఎందుకంటే ఇతను సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మరో పెళ్లి చేసుకున్న శోభిత వెళ్ళిపోవాలని ఆయన చేస్తున్నందుకు మమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టండి అని చెప్పేసి కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అయింది. అయితే శ్రీపాల్, శోభిత గురించి కూడా చేయి స్పందించారు. శోభిత అనే ఒక రియల్ హీరో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి?
ఖచ్చితంగా శోభిత అంటే తనకి ఇష్టము, రియల్ హీరో అండ్ గుప్తల్లి అని కూడా అంతా చెప్పాడు. తన ఇంట్లో పిక్చర్ కూడా గుప్తల్లి. అదే విధంగా సినిమాలో కూడా సాంగ్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. నిన్ననే రిలీజ్ అయింది తండేలు. దాని సందర్భంగా కూడా నిన్న వాళ్ళు ప్రధానమంత్రిని కలవడం, ఎందుకంటే తన మీద ఉన్న లవ్ ఎఫెక్షన్ అయితే ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. అతనే ఆవిడే రియల్ హీరో అని చెప్పింది. తను కూడా ఒక నిన్న పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. నిన్న ఇంకా రియల్ ఫేస్ చూడగలుగుతాను అని చెప్పేసి తన పెళ్లిలో కూడా తన గడ్డంతోనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడైతే వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఎందుకంటే శోభిత దులిపాలను ఖచ్చితంగా రియల్ హీరో అని కూడా సంబోధించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉంటారు, ఇక నుంచి అయినా వదిలిపెట్టండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, తాండే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడని అక్కినేని నాగ చైతన్య ఫిబ్రవరి 7న థియేటర్లో విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా